ఏడిస్తే ఏం లాభం. సుందరవనానికి సింహం ముఖరాజుగా ఉండేది. ఎప్పటిలాగే అడవిలోని పిల్ల జంతువులకు రకరకాల పోటీలు నిర్వహించేది. అందులో పాల్గొన్న ఒక బుజ్జి కోతి ఓడిపోయింది. దాంతో ఏడవటం ప్రారంభించింది. తల్లి ఎంత నచ్చజెప్పినా అది అస్సలు ఏడుపు ఆపలేదు. అది చూసిన దాని నేస్తం కుందేలు, బుజ్జి, పోటీలో పాల్గొన్న అందరికీ బహుమతులు రావు, కష్టపడి గెలిచిన వారు మాత్రమే వాటిని దక్కించుకుంటారు అంది. అయినా కోతిపిల్ల ఏడుపు మానలేదు. చూడు బుజ్జి, గెలవటానికి సాధన చెయ్యాలి కానీ అలా ఏడుస్తూ కూర్చోకూడదు అంది కుందేలు. ఇంతలో ఒక జింకపిల్ల గెంతులు వేస్తూ అక్కడికి వచ్చింది. కుందేలు మామ, నేను ఓడిపోయాను. ఒక చిరుతుపిల్ల నాకంటే వేగంగా గెంతింది. ఇంకా కష్టపడి వచ్చే ఏడాది పోటీల్లో గెలవటానికి ప్రయత్నిస్తాను అంది. అప్పుడు కుందేలు, చూసావా బుజ్జి, సాధన చేసిన జింకపిల్ల ఓడిపోయింది, కానీ కొంచెం కూడా నిరాశపడకుండా మళ్ళీ పోటీకి సిద్ధమవుతోంది. అలా ఉండాలి అంది. అప్పుడే గెంతడంలో బహుమతి పొందిన తోడేలు అక్కడికి వచ్చింది. కుందేలు, ఇంతకు ముందు ఎన్నిసార్లు ఓడిపోయావు నువ్వు అని అడిగింది. 5 సార్లు ఓడిపోయాను, 6వసారి గెలిచాను అని బదులిచ్చింది తోడేలు. ఎప్పటి నుంచో గెంతడం సాధన చేస్తున్నాను. ఒకసారి చేసిన తప్పు ఇంకోసారి చెయ్యకుండా చూసుకుంటున్నాను, అందుకే ఈసారి గెలిచాను అందది. మన వంతు సాధన లేకుండా మొదటిసారినే విజయం సాధించాలంటే జరగదు. కావాల్సిన దానికోసం కష్టపడితే ఒకసారి కాకపోయినా ఇంకోసారి ఖచ్చితంగా విజయం సాధిస్తాం. అర్థమైందా అంది కుందేలు. అలాగే మిత్రమా, గెంతడం సాధన చేయడం ప్రారంభిస్తానని చెప్పింది బుజ్జి.